అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మా ఫైల్ ఒకటి పెండింగ్లో ఉంది. అది క్లియర్ అయితేనే కానీ వర్క్ స్టార్ట్ చేయలేం. 2 నెలల నుంచి తిరుగుతున్నా పని అవడం లేదు. సీనియర్ క్లర్క్ని అడిగితే ఏవో కారణాలు చెప్తున్నారు. నాకు తెలిసి ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటాను. అలాగా? అందుకే మీ దాకా రావాల్సి వచ్చింది. ఆ ఫైల్ వెంటనే క్లియర్ అయ్యేలా చూడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. మీరు రిటర్న్గా కంప్లైంట్ రాసివ్వండి, అతని మీద నేను యాక్షన్ తీసుకుంటాను. మిస్టర్ రఘురామ్, ఒకసారి క్యాబిన్కి రండి. ఇలా అయితే ఎలా సార్? అవినీతి, లంచాలు, ఇన్ టైంలో డెసిషన్ తీసుకోకపోవడం, ఒక పని కోసం కొన్ని నెలల పాటు ఆఫీసుల చుట్టూ తిప్పడం, ఇబ్బంది పెట్టడం, ఈ కారణాల వల్లే పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొచ్చి కూడా ఆలస్యాన్ని, నిర్లక్ష్యాన్ని భరించలేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. మా పరిస్థితి మీరు కూడా ఆలోచించాలి. తప్పకుండా మేడం. పిలిచారా సార్? అవును, భాస్కర్ బయోటెక్ ఫైల్ మీద సంతకం పెట్టి 2 నెలలైంది. ఇంతవరకు లెటర్ ఎందుకు పుటప్ చేయలేదు? ఆడిట్ వరకు యాన్యువల్ అకౌంట్స్ పనుల్లో ఉన్నాను సార్. దాంతో పెండింగ్ పెరిగిపోయింది. వర్క్ చాలా హెవీగా ఉంది సార్. మిస్టర్ రఘురామ్, ఈ కాకమ్మ కథలో నాకు చెప్పకండి. ఈ విషయం ముందే చెప్పుంటే ఈ వర్క్ వేరే వాళ్ళకి అప్పచెప్పేవాడిని. కావాలని ఆ ఫైల్ మీరు తొక్కిపెట్టారని, పైగా లంచం అడిగారని మేడం చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పటికే మీ ఇర్రెగ్యులారిటీస్ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఈ విషయం టీవీలకి, పేపర్లకి ఎక్కితే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది. దానికి బాధ్యులు మీరే అవుతారు. మీ మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నేను చేయగలిగింది ఏమీ లేదు. యు ఆర్ సస్పెండెడ్. సారీ సార్, ఒక అరగంటలో లెటర్ రాసి ఫైల్ పుటప్ చేస్తాను. అవసరం లేదు, ఆ పని ఏదో ముందే చేయాల్సి. ఆ ఫైల్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టండి, నేనే క్లియర్ చేస్తాను. నౌ యూ కెన్ గో. పరిస్థితి సస్పెన్షన్ వరకు వెళ్ళిందంటే మై గాడ్. అయినా మీలాంటి వాళ్ళతో మాకు చాలా పనులు ఉంటాయి. ఒక అండర్స్టాండింగ్కి రావాలి, పనులు చేయించుకోవాలి. ఇక ఇచ్చిపుచ్చుకోవడాలంటారా, ఇవన్నీ చోట్ల నార్మలే. అలాంటి ఓ చిన్న విషయం పట్టుకుని ఓ పెద్ద ఇష్యూ చేసి సస్పెన్షన్ వరకు తీసుకురావడం చాలా అన్యాయం, దారుణం సార్. గౌరీ అంతకు తెగించిందన్నమాట. తెగించి ఏం సాధించింది? సస్పెన్షన్ ఎన్ని రోజులు ఉంటుంది? లంచం అడిగానని సస్పెండ్ అయిన నేను ఆ లంచమే ఇచ్చి మళ్ళీ నా పోస్టులోకి వచ్చేశాను. బయోటెక్ కంపెనీ పెట్టి దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు కబుర్లు చెప్పి నన్ను సస్పెండ్ చేయించింది. దానివల్ల ఏమైంది? నా ఇంక్రిమెంట్లు ఆగిపోయాయా? ప్రమోషన్ ఆగిపోయిందా? నా ఉద్యోగం ఏమన్నా పోయిందా?
ఏమీ కాలేదు. పైగా నాకు ప్రమోషన్ మీద ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. మంచితనం, తెలివితేటలు, సిన్సియారిటీ ఉన్న మీకు కాక ఇంకెవరికి ఇస్తారండి ప్రమోషన్? క్లర్క్గా ఉన్న నన్ను సస్పెండ్ చేయించింది. ఇప్పుడు ఆఫీసర్గా వచ్చిన నేను వాళ్ళ కంపెనీని సస్పెండ్ చేసి నేనేమిటో గౌరీకి తెలిసేలా చేస్తాను. ఓకే సార్, మీరు తలుచుకుంటే అదెంత పని. ఇన్నాళ్లకి నాకు సమవుజ్జి దొరికింది. ఈ రోజు నుండి మనిద్దరం మంచి స్నేహితులం. ఈ రోజు నుంచి మనిద్దరికీ కామన్ శత్రువు ఒక్కరే. లోపలికి రండి సార్, వాడు చూద్దరు గాని. రండి. బయటికి వెళ్తే కొడతా, పొడుస్తా, కిరసనాలు పోసి తగలు పెడతా. నీ మీద ఈవిడ గృహహింసకు ప్రత్యక్ష సాక్ష్యం సార్. భర్త పెట్టే టార్చరు, ఆఫీసులో వేధింపులు తట్టుకోలేక మానసికంగా దెబ్బతిని ఇక్కడ చేరింది సార్. ఇంట్లో గృహహింస, ఆఫీసులో వేధింపులు. పాపం మధ్యలో నలిగిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి. సంఖ్యలు వేశారెందుకు? ఉన్మాదం తీవ్ర స్థాయికి చేరినప్పుడు వీళ్ళు చాలా వైల్డ్గా ప్రవర్తిస్తారు సార్. ఆ టైంలో వాళ్ళకి రాక్షస బలం వస్తుంది. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్. ఎదురు తిరుగుతారు. కొందరైతే స్టాఫ్ని, పక్క పేషెంట్స్ని చంపడానికి కూడా సిద్ధపడతారు. పాపం, ఇదో రకమైన జైలు అన్నమాట. హ్మ్. పాపం, ఈవిడతో ఒక ట్రాజడీ. కుటుంబంలోని గొడవలు ఈవిడ్ని ఇక్కడ చేర్చాయి. లోకంలో ఉన్న విషాదం అంతా ఇక్కడే గూడు కట్టుకున్నట్టుగా ఉంది. సైన్స్ పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగామని మురిసిపోతూ నైతిక విలువలకి నీళ్లు వదిలేస్తున్నాం. అందుకే మనిషి మనిషిగా ఉండకుండా యంత్రంలా మారిపోతే వచ్చే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇలా అయితే ఇక మనుషుల్లో ప్రేమాభిమానాలు ఉండవు. నేర ప్రవృత్తి, హింస పెరిగిపోతాయి. అందుకే ఈ పరిస్థితి మారాలండి. ఏంటో పదని. స్పృహలో ఉంటే వీళ్ళని ఏదో జ్ఞాపకాలు వేధిస్తూనే ఉంటాయి. మత్తులో ఉంటేనే వాళ్ళకి విశ్రాంతి. ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది చెప్పండి. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? ఏం చెప్పమంటావురా? ఆవిడ్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పాను కదా. అవును, తనలో బాగా మార్పు వచ్చింది, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతోంది అని కిందటిసారి వచ్చినప్పుడు డీటెయిల్డ్గా చెప్పావు. మళ్ళీ ఏమైంది? అదేమిటో సడన్ గా ఆవిడలో మార్పు వచ్చింది. మొన్న మేము వెళ్ళినప్పుడు పలకరించినా పట్టించుకోలేదు. అసలు మా వైపే చూడలేదు. సుమిత్ర గుర్తుకు తేవాలని ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. నిజమా? అవును. మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా సుమిత్రను చూస్తే ఆవిడ్లో ఏదో కదలిక ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. సుమిత్ర ఎవరో తెలియనట్లు అలా ఎటో చూస్తుండిపోయింది. ఆ చూపులు అవి చూస్తే నిజంగా పిచ్చిదైపోయిందేమోనని భయపడ్డాను. అంత దారుణంగా ఉంది పరిస్థితి. పాపం, ఆవిడికి ఎంత కష్టం వచ్చింది.
ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు తన కూతురు తిరిగొచ్చినా పోల్చుకోలేదేమో. అదేరా దురదృష్టం. కితన్సారి నేను చూసినప్పటికీ ఇప్పటికీ బాగా నీరసించిపోయింది. కళ్ళు లోతుకుపోయి మొహమంతా పీక్కుపోయి చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది. ఒక్కసారిగా ఆవిళ్ళో ఇంత మార్పు రావడానికి కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నువ్వు చెప్తుంటే వినడానికే చాలా బాధగా ఉంది. ఈ మానసిక వ్యాధులకి చంద్రుడికి సంబంధం ఉందంటారు. అమావాస్యకి పౌర్ణమికి పెరగడం, తర్వాత తగ్గడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటారు. ఒకవేళ అదేమైనా కారణమేమో. ఏమోరా, పరిస్థితి చూస్తుంటే ఆవిడ జీవితంలో అమావాస్య తప్ప పౌర్ణమి లేదనిపిస్తోంది. నువ్వే అంత డిస్కరేజ్ అయిపోతే ఎలా? ఇంతకీ డాక్టర్ ఏమంటాడు? ఇది అన్ని వ్యాధుల్లాంటిది కాదు. బాగా కోలుకున్నా మళ్ళీ ఏదో చిన్న విషయంలో మెంటల్గా డిస్టర్బ్ అయితే మళ్ళీ మొదటికొస్తారు అని చెప్పారు. అంటే ఆవిడకి ఇంకా నయమవదు, పిచ్చిదాన్లా ఉండిపోవాల్సిందే అని కన్ఫర్మ్డ్గా చెప్పేశారా? అలా అని చెప్పలేదు, కోలుకుంటుందనే చెప్పారు. అంతకన్నా ఏం చెప్తారు? అలా అని కాదు, నాకు అక్కడ డాక్టర్లు చాలామంది తెలుసు. ఆవిడ విషయంలో పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించి స్పెషల్ కేర్ తీసుకోమని నన్ను చెప్పంటే చెప్తాను. వాళ్ళ తప్పేం కనపడటం లేదురా, బాగానే చూస్తున్నారు. డాక్టర్ గారు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. అయినా ఆవిడ దురదృష్టమో మా దురదృష్టమో ఇలా అయింది. నువ్వేం వర్రీ అవ్వద్దు. మరీ కాంప్లికేటెడ్ ఏ అమెరికాకో పంపితే మంచిదంటే వెంటనే పంపిద్దాం. ఫైనాన్షియల్గా నేను కొంత హెల్ప్ చేస్తాను. అవసరం లేదురా, పంపితే నిజంగా బాగుపడుతుందనిపిస్తే నేనే పంపిస్తాను. ఆహా, నువ్వు పంపించలేవని కాదు. ఎంతో డబ్బు సంపాదించాను, ఏం చేసుకోను. ఒక మనిషిని ఆదుకుంటే మంచి పని చేశానన్న సంతృప్తేనా మిగులుతుంది కదా. ఏదేవైనా ఆవిడ ఆరోగ్యం కుదుటపడాలి, మళ్ళీ మామూలు మనిషి కావాలి. అదే నేను కోరుకునేది. అందుకు నా నుండి ఏ సహాయం కావాలన్నా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్స్ రా, ఆ మాట అన్నావు చాలు. మాటలు చెప్పడం కాదు, ఏదో ఒకటి చేయాలి. నీ ప్రాణాలు కాపాడిన మంచి మనిషి. ఆవిడ కోలుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. అందుకు ఏం చేయాలో ఆలోచిద్దాం. భాస్కర్ బయోటెక్ కంపెనీ విషయంలో ఇన్నాళ్ళుగా మనం పడిన శ్రమంతా వృధా అయిపోయేలా ఉంది సార్. ఆ ఆఫీసర్ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పెట్టేస్తున్నాడు. డిపార్ట్మెంట్ నుంచి మన బయోటెక్ కంపెనీకి నోటీస్ పంపించాడు. ఏముందా నోటీస్లో? పొల్యూషన్ క్లియరెన్స్ కావాలట. మనకు అలాట్ చేసిన సైటు రింగ్ రోడ్ ఎయిర్వేలోకి వస్తుంది కాబట్టి ఫర్దర్ క్లారిఫికేషన్ అయ్యేంత వరకు పనులు నిలిపేయాలని రాశారు. అవన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేసేసాం కదా. ఎప్పుడో చేసాం సార్. మళ్ళీ కాపీలు కావాలంటే కూడా పంపించాం. అయినా మళ్ళీ అడుగుతున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి? గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇవన్నీ కామనే శ్రీనాథ్. ఏవో డాక్యుమెంట్స్ కావాలంటారు, సబ్మిట్ చేశాక ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయాయి, మళ్ళీ కావాలంటారు. అన్నీ పక్కాగా ఉన్నా తలుచుకుంటే అరగంటలో డిస్పాచ్ చేయగల ఫైల్ని వాళ్ళకు అవసరమైతే నెలలు సంవత్సరాలు కూడా పెండింగ్లో పెట్టగల మేధావులు ఉంటారు అక్కడ. ఇలా అయితే ఫ్యాక్టరీలు పెట్టడానికి, పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి ఎవరు ముందుకొస్తారు సార్? పనిలో జాప్యం, అవినీతి, లంచాలు, ఆఫీసర్ల ఈగోలు, వీటికి భయపడే ఉత్సాహం ఉన్నవాళ్ళు కూడా ముందుకు రాకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే అలా చాలా పెద్ద కంపెనీల్ని కోల్పోయాం. అందుకని ఇందులో మనం కంగారు పడాల్సిందేం లేదు. అయినా మనం ఓసారి వెళ్ళి ఆఫీసర్తో మాట్లాడొద్దాం. మే ఐ కమ్ ఇన్ మేడం? కమోన్ కళ్యాణి, రా ప్లీజ్ కమ్. కూర్చో. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? మనం కలిసి చాలా రోజులైంది కదూ? రోజులు కాదు మేడం. అవును. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాను తల్లి. ఇక్కడున్నావని చెప్పారు, వచ్చేసాను. వెరీ గుడ్, మంచి పని చేసావు. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? వెరీ హ్యాపీ. మా వాళ్ళు చూసిన సంబంధమే చేసుకున్నాను. ఆయన మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్నాం. మా శ్రీవారు రాముడు మంచి బాలుడు లాంటి టైపు. మనం ఏం చెప్తే అదే. దాంతో హాయిగా స్మూత్గా గడిచిపోతుంది నా లైఫ్. నువ్వు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అదృష్టవంతురాలివి. నా సంగతి సరే, నువ్వేంటి మీ అమ్మగారిలాగే బిజినెస్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? అదేం లేదు.
పరిస్థితులు అలా వచ్చాయి. నీలో కూడా చాలా మార్పు వచ్చింది. మనిషివి చాలా డల్ అయిపోయావు. ఏమైంది సుహిత? అనుకోని పరిస్థితుల్లో అమ్మ జైలుకెళ్లాల్సొచ్చింది. అవును, నేను విన్నాను. చాలా బాధపడ్డాను. ఆంటీ సంగతి నాకు బాగా తెలుసు. అంత మంచి మనిషి ఏ నేరం చేసి ఉండరు. ఎవరో కావాలనే ప్లాన్ చేసి ఇరికించుంటారు. ఎలాగైనా బయటకొచ్చేస్తారన్న నమ్మకం నాకుంది. మేము ఆ నమ్మకంతోనే ఉన్నాం కళ్యాణి. అనుకున్నట్టుగాని దేవుడి దయవల్ల అమ్మ నిర్దోషి అని జడ్జిమెంట్ కూడా వచ్చింది. అంటే ఆంటీ తిరిగొచ్చేసారా? మరి ఇంకేంటి ప్రాబ్లం? అదే దురదృష్టం కళ్యాణి. జడ్జిమెంట్ రాకముందే అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏంటి సుహిత నువ్వు అంటున్నది? ఆంటీ వెళ్ళిపోయారా? అవును, ఒకదాని మీద ఒకటి వచ్చిన దారుణమైన పరిస్థితులు అమ్మని మానసికంగా కుంగదీశాయి. అందుకే వెళ్ళిపోయిందనుకుంటున్నా. పోలీస్ కస్టడీలో ఉండగానే ఒంటి మీద స్పృహ లేని పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతవరకు ఎక్కడుందో తెలియలేదు. నువ్వు చెప్తుంటేనే బాధగా ఉందే. బాధపడ్డం తప్ప ఏం చేయగలం కళ్యాణి? మా నాన్నైతే అమ్మ కోసం అలా తిరుగుతూనే ఉన్నారు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. ఓ పక్క బాధ, అమ్మ కోసం తిరగడంతో నాన్న ఆరోగ్యం పాడైపోయింది. అందుకని నాన్నని కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని నేను ఆఫీస్ బాధ్యతలు తీసుకున్నాను. ప్రస్తుతం ఆఫీస్ వ్యవహారాలన్నీ నేనే చూస్తున్నాను. ఏంటోనే, ఎంతో ఆనందంతో నిన్ను కలుద్దామని వచ్చాను. కానీ ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితులు, మీరు పడుతున్న బాధలు చెప్తుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. సారీ సుహిత, ఇవన్నీ కదిపి నేను నిన్ను బాధ పెట్టలేదు కదా? చచా, అదే మాట కళ్యాణి. క్లోజ్ ఫ్రెండ్వి. నన్ను అర్థం చేసుకోవడానికి, నా బాధలు చెప్పుకోవడానికి నాకు ఓ మనిషి కావాలిగా. నీకన్నా ఎవరున్నారు చెప్పు? అవుననుకో, కానీ నీ గురించి నేను ఊహించింది వేరు. కాలేజీ రోజుల్లోనే మంచి రచయిత్రం అనిపించుకున్నావు. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది కళ్యాణి? తెలియని రోజుల్లో జీవితం గురించి ఏవేవో ఊహించుకుంటాం, కళ్ళు కంటాం, ఏదో కావాలనుకుంటాం. కానీ ఊహించినవన్నీ జరగవు. కలలన్నీ నిజం కావు, కావలసినవి దొరకవు. ఇది అనుభవం నాకు నేర్పిన పాఠం. అంటే రచనలు పూర్తిగా మానేసినట్టేనా? నీకు తెలుసు కదా కళ్యాణి, రచన నా ఆరో ప్రాణం. ఎలా మానేయగలను? ఈ బాధలకి అక్షర రూపం ఇస్తే అద్భుతమైన కథలవుతాయి. కానీ రోజురోజుకి కొంగతీస్తున్న ఇంటి పరిస్థితులతో ఏమీ రాయలేకపోతున్నాను. చూద్దాం. కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి. సందర్భం కాకపోయినా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నాను. తేజ నువ్వు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. అభిరుచులు కలిసి ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుని హాయిగా ఉంటారనుకున్నాను. ఏమైంది? అక్కడ దురదృష్టమే వెంటాడింది.